భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో సమాచార హక్కు చట్టం కమిషనర్ పివి శ్రీనివాస్కు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శాల్వాలు కప్పి పూలదండలు వేసి బొకేలు అందించి అతిథిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పట్ల బహుళ ప్రజలకు సరియైన అవగాహన లేకపోవడం వల్ల వారు తమ సమస్యలు ఎక్కడా చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి చట్టపరమైన సమాచారం అందించడమే కాకుండా వారికి మద్దతుగా నిలవటం నా బాధ్యత. నన్ను ఈ పదవికి ఎంపిక చేసిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవటమే నా ధ్యేయం అని తెలియజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో జర్నలిస్టులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, సింగరేణి విద్యాశాఖ అధికారులు, న్యాయవాదులు, తెలంగాణ ఉద్యమ కార్యకర్తలు, స్నేహితులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఒకసారి ఒక మనిషి మనకి పరిచయం అయినప్పుడు ఆ పరిచయం చిరకాలం నిలబడాలి, చిరకాలం గుర్తుంచుకోవాలి, చిరకాలం ఆ స్నేహం కొనసాగాలి. నేను చాలా మందికి చెప్తా, ఈ దేశంలో చాలా మందికి తనకున్నటువంటి సమస్యని ఎవరికి చెప్పుకోవాలో తెలియని ప్రజలు కోకొల్లలుగా ఉన్నారు అంటే మీకు నమ్మను. నేను చాలా మంది చూసాను. ఉదాహరణకి తెలంగాణ భవన్లో నేను టీవీస్లో పనిచేసినప్పుడు సిరిసిల్ల నుంచి ఒక ఎస్సీ సంబంధించినటువంటి మహిళ, వాళ్ళకి సంబంధించిన భర్త వాళ్ళు వచ్చారు. వస్తే నా దగ్గరికి వచ్చారు సెకండ్ ఫ్లోర్కి. అట్లా ఏంటమ్మా అంటే సమస్య అండి అన్న. సమస్య సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి, అప్పుడు మంత్రి కేటీఆర్, నువ్వు నా దగ్గరికి వస్తే నేనేం చేస్తానమ్మా, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే కాదండి, అసలు నేను ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో నా దగ్గరికి ఎవరు పంపించారని నేను అడిగా. నేను ఇక్కడికి ఎవరు పంపించారు సార్, తెలంగాణ భవన్కి వచ్చా. తెలంగాణ భవన్కి వస్తే అక్కడ ఎవరు కలవలేదు, ఎవరు అసలు అక్కడ ఏమీ తెలియటం లేదు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు మెటల్ డిటెక్టర్ పెట్టి ఆ తెలంగాణ భవన్ దగ్గర సెక్యూరిటీ చేసేవాళ్ళు వాళ్ళ లోపలికి రానివ్వట్లేదు, ఉంటుంది అక్కడ ఎవరు లేదని, ఇక్కడ రావడానికి లేదని. అంటే అక్కడ ఉండేటువంటి ఒక కానిస్టేబుల్ మెటల్ డిటెక్టర్ పెట్టి చెక్ చేసి అతను ఏదో అడిగాడు, ఏం కావాలి ఏంటంటే, అన్న ఈ భవన్లో ఎవరు పట్టించుకోరు అన్న, ఎందుకు ఇక్కడ తిరుగుతారు, మీరు ఎందుకు వస్తూ ఉంటారు, ఇక్కడ ఎవరు కలవడం సాధ్యం కాదు జనంలో, ఆయన లేడు అయితే ఉన్నా కలవలేదు మీరు అంటే, మీరు ఎట్లా సార్ నా సమస్య చెప్పుకోవాలి, ఇవాళ అయితే గీకే ఇంటే గీకే ఏదైనా సహాయం చేయగలిగితే ఆ సెకండ్ ఫ్లోర్లో శ్రీనివాస్ ఉంటారు, ఆయన దగ్గరికి పోమని చెప్పారు సార్ అని. అప్పుడు నేను ఏం చేయాలి, ఆ ఇంటెలిజెన్సీ అక్కడున్న సెక్యూరిటీ అతన్ని నువ్వు వచ్చిన వాళ్ళని నా దగ్గర పంపితే నేనేం చేస్తానా, ఆయన్ని తిట్టాలన్నంత కోపం వచ్చి, నువ్వు కూడా అందరిలాగా అంత దుర్మార్గుడైనా, నువ్వేదో మానవత్వం ఉన్నవాడు అనుకున్నా, నువ్వు కూడా ఇటువంటి వాడని అంటాడేమో అని ఆలోచించుకొని తమాయించుకొని నేను అప్పుడు ఆలోచించి ఏం కావాలన్నమాట నేను. అప్పుడు వాడు ఓఎల్టీ చెప్పారు, కేటీఆర్ ఓఎల్టీ మంత్రి ఏమనంటే, కేటీఆర్ కలవడానికి వచ్చాను, కేటీఆర్ కల్పిస్తా, కేటీఆర్ కల్పిస్తే ఫస్ట్ తిట్టేది మిమ్మల్ని అని, ఏదో వాడు మీ తిట్లు పడకుండా నేను రక్షించాను, ఇది కేటీఆర్ తెలియకుండా మీరే పరిష్కారం చేస్తే మీకే పేరు వస్తుంది, లేదంటే కేటీఆర్ దగ్గరికి నేను పంపించాను ఈ సమస్య ఉంది అని చెబితే మిమ్మల్ని పెడతాడు అని. అంటే వద్దాను వాళ్ళు కేటీఆర్ దగ్గరికి పంపకన్నా నా దగ్గరికి పంపన్నా అని ఓ మాయ చేసి ఇచ్చేసి చెప్తా ఆయన అమ్మాయిని పంపిస్తే పరిష్కారం చేస్తాం. అంటే ఎట్లా ఉంటాయి అంటే, మనకి పరిచయం లేకపోయినా, మనకి సంబంధం లేకపోయినా, నాకు ఎవరో ఎక్కడో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పరిచయం లేదు, కానీ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్కి రేపు నీకు ఉందిరా ఈ సమస్య ఉంది చెప్పరా, నీ కొలీగ్సే కదా అంటే, సరే నా దగ్గరికి పంపో, నా నెంబర్కి పోతా అంటారు, ఒక ఆర్డీలో అంటారు వస్తే. మనం ఏం చేస్తామంటే, నాకు ఎవరు తెలియదమ్మా వెళ్ళిపో అని అంటాం. ప్రతి మనిషి ఇంకొక మనిషికి సహాయం చేసే పద్ధతి అనుకుంటుంది. ఆ పద్ధతి నీకు నేరుగా అతని సమస్య విన్నప్పుడు పలానా ఎంఆర్ఓ చెప్పాలి, ఎంఆర్ఓ నీకు తెలియదు, పలానా ఎస్ఐ చెప్పాలి, ఎస్ఐ తెలియదు, కానీ నీకు తెలిసిన ఇంకొక వ్యక్తి ఉంటారు, నువ్వు గుర్తు చేసుకుంటే ఆ గుర్తు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తికి అది ఈ వ్యక్తిని వాడుకుంటామే, మనం ఇతను వెంకటేశ్వర సహాయం చేయడానికి ఈ వ్యక్తిని వాడుకోవచ్చు కదా అంటే అప్పుడు నీకు ఐడియా వస్తుంది. ఆ వ్యక్తిని అర్థం పెట్టుకుని ఆ వ్యక్తిని వాడుకుని వెంకటేశ్వర సహాయం చేయొచ్చు. కానీ అంత ఓపిక, అంత పేషెన్స్, నాకెందుకు ఇంత, నాకేం అవసరం అనుకునేటువంటి ఈ సమాజం, ఈ యొక్క ఆలోచన విధానాన్ని మనం మార్చుకుంటే ముందుగడాన్ని అన్న స్నేహగణాన్ని పెంచుకోగలుగుతాం. నాకు తెలిసినంత అదే నేను చేసింది. దాంతోనే ఇందాక వెంకటేశ్వర చెప్పినట్టు, నాకు ఎవరో ఖమ్మం ఎస్పీకి ఫోన్ చేయలేదు, ఎస్పీ అన్నా నన్ను రౌడీ షీట్ ఓపెన్ చేశారు, నన్ను పోలీసులు అడుగుతున్నారు భయం వేస్తుంది అని, వాళ్ళ భార్య ఇంకోటి చేస్తారేమో అని ఫోన్ చేస్తుంది. సరే నాకు
నాకు వెంటనే ఎస్పీ ఫోన్ చేసి ఎవరైనా అని అంటే నాకు అంత పవరు ఇవాళ ఉన్నట్టుగా మన లేదు, అంత ముందు లేదు. అప్పుడు ఏం చేయాలి? ఎవరు వాడాలని ఆలోచిస్తావు. కనీసం వాడాలా ఈ సందర్భంగా, ఒక ఈటెల రాజుని వాడాలా, ఎవరు వాడితే ఈ వర్కౌట్ అవుతుందని ఆలోచిస్తా. అప్పుడు ఉద్యమకాలను పట్టుకున్నారు పోలీసులు, థర్టీకి ప్రయోగిస్తున్నారు, మీరేం చేస్తున్నారు నా ఇస్తారని వాళ్ళకి అసలు తెచ్చిపడితే వాళ్ళే వెంటనే ఎస్పీకి ఫోన్ చేసి లేకపోతే సిఐకి ఫోన్ చేసి మా వాడిని ఎట్టుకుపోయారట, మాకు తెలిసింది, మీరు ఇంట్లో చేయకపోతే మేము ధర్నా చేస్తాం అని వాడు వాడే భాష వాడి ఏదో రకంగా రక్షణ కల్పిస్తారు. నేనేమంటుందంటే ఆ రకమైనటువంటి ఆలోచన ఇవాళ మనకి అవసరం. అందులో భాగంగానే నేను ఇంకోటి కూడా చెప్పేది ఏంటంటే, మనం కష్టపడి పనిచేసుకుంటూ పోతే మన కష్టాన్ని కష్టం ఉంచుకోదు, కష్టం తన మూల్యాన్ని చెల్లించుకొని మనకి ఏదో రూపంలో సహాయం చేస్తుంది. పదవి రూపంలోనా, ప్రమోషన్ రూపంలోనా, ఆర్థికంగానా, రాజకీయంగానే చేస్తుంది. కానీ కష్టపడకుండా షార్ట్ రూట్లో మనం ప్రయాణం చేసి పదవి రావాలన్నా, లేదు ఇంకేదైనా ప్రమోషన్ రావాలన్నా ఫైల్ వీల్తోనో షార్ట్ రూట్లోనో ఎవరితో జోగుతేనో, జోగు రాజకీయాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలం. జోగు రాజకీయాలతో చాలా నష్టం జరుగుతుంది. అంటే మీకెందుకుంటే మీకే లేదు దెబ్బతింటుంది, అవతరంలో కూడా వాస్తవాన్ని గ్రహించకుండా రఘునాయకం గారు మాట్లాడుతుంది. అందరూ పొగడతలకు పడిపోతారు. మీరు దీర్ఘ సార్, సూర్యులు సార్, అసలు మీరు మాట్లాడుతుంటే రోమాలు ఎక్కబడుస్తాయి సార్, అసలు మీరు నడుస్తుంటే అది సార్ అని పొగిడితే